నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. 5 నిమిషాల నిబంధనలను సవరించిన అధికారులు 5 నిమిషాలు ఆలస్యమైన విద్యార్థులకు అనుమతిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్థులు ఈసారి పరీక్ష రాయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. సెంటర్ దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలోనే విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు పొన్నం. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పక్షాన 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు, ఆశీర్వచనము. మీరందరూ జీవితంలో ఎప్పటికీ ప్రతిసారి ఏ పరీక్ష రాసినా, ఏ ఉన్నతమైన శిఖరానికి వెళ్ళినా 10వ తరగతి పరీక్ష మెమో అనేటువంటి మ్యాండేటరీ కాబట్టి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా కష్టపడి చదువుకోవడానికి తల్లిదండ్రులు కూడా కొంత కష్టమైన అవకాశం ఇచ్చి పిల్లలందరూ ఉజ్వల భవిష్యత్తుకు పోయే విధంగా జరిగే ఈ పరీక్షను బాగా రాయాలని ప్రభుత్వ పక్షాలు అందరికీ ఆశీర్వచనం అందజేస్తాను. తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరగనుంది. ఇక 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చూస్తున్నాం 10వ తరగతి పరీక్షలు ఈ రోజు నుంచి మొదలవబోతున్నాయి. ఎటువంటి నిబంధనలను అధికారులు విధించారు? పరీక్షా కేంద్రాల దగ్గర పరిస్థితి ఏంటి? వంశీ, ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయి. దాదాపుగా 5,09,403 మంది పరీక్షలు రాస్తున్నారు. ఇందులో 2,58,000 మందికి అబ్బాయిలు రాస్తున్నారు. 2,50,000 మంది అమ్మాయిలు రాస్తున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నడుస్తున్నాయి. అయితే 10వ తరగతి పరీక్షలు మనం నాంపల్లి దగ్గర చేయాత పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్నాం. అయితే విద్యార్థులను ఇప్పటికే 8:30 నుంచి లోపలికి వంటున్నారు. 1 గంట ముందే రావాలని అధికారులు సూచించిన నేపథ్యంలో 8:30 నుంచి విద్యార్థులను లోపల కనిపిస్తున్నారు. 9:30 పరీక్ష సిద్ధం. అయితే విద్యార్థుల కోసం సౌలభ్యం కోసం ఎగ్జామ్ సెంటర్ తో పాటు సెంటర్ కోడ్ నెంబరు, అదేవిధంగా హాల్ టికెట్ ఏ విధంగా డిస్ప్లే చేసుకోవాలి, ఎక్కడ ఎన్నో ఫ్లోర్లో ఎక్కడ సెంటర్ హాల్ టికెట్ కి సంబంధించి అన్ని వివరాలతో కూడిన బోర్డు అయితే ఏర్పాటు చేశారు. వారికి ఎలాంటి సౌకర్యం లేకుండా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఈ రోజు నుంచి రాస్తున్నారు కాబట్టి విద్యార్థులకు పలు సూచనలు అయితే అధికారులు చేశారు. ఎవరికి సెల్ ఫోన్లు అయితే అనుమతి లేదు, అదే బ్యాగులు కానీ సెల్ ఫోన్లు కానీ అనుమతి లేదు. అదే కానీ వాచ్లు కూడా, ఎందుకంటే వాచ్లు కూడా ఈ మధ్య స్మార్ట్ వాచ్లు వచ్చిన నేపథ్యంలో వాటి సెల్ ఫోన్లతో సమానంగా ఉంటాయి కాబట్టి దాని నుంచి కూడా మాల్ ప్రాక్టీస్ పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి సెల్ ఫోన్లతో సహా సెల్ ఫోన్లు అదేవిధంగా ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలాంటివి అనుమతించేది లేదని